అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ప్రేక్షకులకు నమస్కారం అండి. గ్రే హెయిర్ అంటే తెల్ల జుట్టు చిన్నపిల్లల్లో కూడా వస్తుంది, పెద్దోళ్ళనే ఉంది. అందరూ కూడా ఏంటంటే జుట్టు రాలకూడదు, జుట్టు బాగా పెరగాలి, ఏ వయసు వచ్చినా నల్లగా ఉండాలి, నల్లగా ఉంటే నేను ఇంకా యవ్వనంలో ఉన్నట్టే అనుకున్నట్టుగా లెక్కేసుకుంటారనమాట. ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుందండి. కొందరు ఫ్యామిలీల్లో ఏమవుతాయంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేటప్పటికే జుట్టు నెరిసిపోతూ ఉంటుంది. అలాగే ఈ జుట్టు నెరిసిపోవడానికి అనేక రకాల కారణాలు ఉంటాయండి. ప్రత్యేకంగా ఏంటంటే ఇందులో చెప్పుకోవాల్సింది మినరల్ డెఫిషియన్సీ. మినరల్స్ లోపం వల్ల కూడా జుట్టు నెరిసిపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు అతిగా ఆలోచించడం, లేకపోతే విపరీతమైన హీట్ బాడీస్ ఉంటాయి. ఆ హీట్ బాడీస్ వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో కూడా ఇది కనపడుతూ ఉంటుందండి. అంటే ఎక్కువగా కనపడేది ఎవరి దగ్గర అంటే బాక్సింగ్ చేసేవాళ్ళు ఒకళ్ళు, అతిగా జిమ్ చేసేవాళ్ళు, రోజు కనీసం ఒక 2-3 గంటలు గేమ్స్ ఆడేవాళ్ళు, విపరీతమైన టెన్షన్ తోటి అతిగా ఆలోచించారనుకోండి, దానివల్ల ఫాలు జరుగుతుంది, ఈ వైట్ హెయిర్ అనేది రావడానికి కూడా అవకాశం ఉందండి. వంశపారంపర్యంగా ఉన్నది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే చిన్నతనం నుంచే మనకి మినరల్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడం, లేకపోతే హెన్నా లాంటివి వాడుకోవడం. ఇక్కడ గుంట కలగర అంటాం మనం, చాలా అద్భుతంగా పనిచేస్తుంది హెయిర్ మీద. అది నీలి ఆకు. అలాగే మనం గోరింటాకు అంటాం కదండి, ఈ గోరింటాకు. ఈ 3 రకాలు కనుక మీరు సంపాదించుకుని ఈ 3 వాటిని జాగ్రత్తగా 3 సమభాగాల్లో తీసుకుని వాటిని ఏం చేస్తారంటే మీరు పేస్ట్గా తయారు చేసుకోండి, చూర్ణంగా కాకుండా. ఒకవేళ చూర్ణాలే దొరికినాయండి, మాకు ఆకు దొరకలేదు, పసిరిగా ఉన్నది దొరకలేదు, ఎండిపోయింది దొరికింది, అప్పుడు ఎలాగా అనుకుంటే దాన్ని ఏం చేస్తారంటే కషాయం కాసుకోండి. పొడులు, డ్రై అయిపోయిన పొడులు దొరికితే కనుక సపోజ్ మీరు 3 కలిపి 300 గ్రాములు తీసుకున్నారనుకోండి, 2 లీటర్ల ఆయిల్ తీసుకోండి, 2 లీటర్ల వాటర్ తీసుకోండి. తీసుకుని దాన్ని అర లీటర్ అయ్యేదాకా మరగబెట్టండి సన్నటి మంట మీద. అప్పుడు వడపోసేసుకుని ఆ వాటర్ తీసుకుని 1 కేజీ మీరు నువ్వుల నూనె కానీ లేకపోతే ఆముదం కానీ, ఈ 2 వాటిలో ఏదో ఒకటి తీసుకోండి. తీసుకుని ఏం చేస్తారంటే ఈ కషాయం అందులో పోసి ఆ కషాయం పూర్తిగా ఎగిరిపోయేలాగా 3 రకాల ఆయిల్ తీసుకోవచ్చు. కొబ్బరి నూనె, ఆముదం, నువ్వుల నూనె, ఈ 3 వాటిలో ఏమైనా తీసుకోండి మీకు శరీర తరహాన్ని బట్టి. ఇందులో ఈ కషాయం వేసి ఈ కషాయం పూర్తిగా ఎగిరిపోయేదాకా కాసుకోండి. కాసుకుని ఇది రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ ఆగుతుందండి. ఈ నూనె రోజు అప్లై చేసుకోండి 2 పూట్ల. హెయిర్ ఫాల్ ఆగుతుంది, హెయిర్ బ్లాక్ అవుతుంది, తెల్ల వెంట్రుకలు నలిపోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. చాలా చక్కని ఫార్ములా అండి ఇది, అర్థమైంది కదండి. అదేవిధంగా మీరు 1 కిలో కొబ్బరి నూనె తీసుకుని దాంట్లో ఒక 20 జీడి గింజలు తీసుకోండి. ఏది నల్ల జీడి గింజ, అడవి జీడి అంటారు దాన్ని. ఒక 20 గింజలు తీసుకుని సెంటర్లో కట్ చేయండి. దాన్ని కట్ చేసి వాటిని ఆ నూనె వేడి చేస్తా, ఆ నూనెలో మూకుట్లో వేపించుకుంటా, ఆ నూనెని స్టీల్ది కానీ ఇనప మూకుడు కానీ తీసుకోండి. అందులో 1 లీటర్ కొబ్బరి నూనె పోయండి. ఆ కొబ్బరి నూనెలో ఈ జీడి గింజలు, కట్ చేసిన జీడి గింజలు వేసి అవి పూర్తిగా మాడిపోయి పైకి తేలిదాకా మరగబెట్టండి. అప్పుడు వాటిని తీసేసి ఆ నూనెని చల్లారిన తర్వాత వడపోసుకుని ఒక సీసాలో పోసుకుని దాన్ని మీ స్కాల్ప్కి డైలీ పడుకునేటప్పుడు అప్లై చేయండి. ఇది రాసినప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి చాలా వేడి చేస్తుంది జీడి గింజ అనేది. ఆ వేడి వల్ల కొంతమందికి తలపోటు రావడానికి అవకాశం ఉంది. మీరు ఏం చేస్తారంటే ఈ ఆయిల్ తయారు చేసుకున్నప్పుడు, జీడి గింజలతోటి చెప్పిన ఆయిల్ తయారు చేసుకున్నప్పుడు టెస్టింగ్ డోస్గా రాసుకుని మాత్రమే డైలీ తలంతా రాసుకోండి. వేడి శరీరాలు, మైగ్రేన్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఈ ఆయిల్ రాయడం వల్ల తలపోటు పెరగడానికి అవకాశం ఉంది. లేదు మంచి అనుభవం ఉన్న డాక్టర్ కానీ, లేదు ఫార్మసీ అంటే మెడిసిన్స్ తయారు చేయడానికి లైసెన్స్ ఉన్న ఫార్మసీలో తయారు చేసిన ఆయిల్స్ కానీ వాడుకోండి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. అందుకు మీరు వైట్ హెయిర్ రాకూడదు, లేకపోతే హెయిర్ గ్రోత్ బాగుండాలి, హెయిర్ ఫాల్ ఉండకూడదు అనుకుంటే నేను ఈ వీడియోలో చెప్పిన 2 ఫార్ములాలు చాలా జాగ్రత్తగా చేసుకుని, ముందర ఫార్ములా అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. అయినా కూడా ఇప్పుడు
మనం పురుగు మందులు ఎరువులతోటి కూడి ఉన్న ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీలో అనేక కెమికల్స్ వెళ్తున్నాయి కాబట్టి ఏది ఏ నిమిషంలో ఎవరికి రియాక్షన్ వస్తుందనేది చెప్పలేకపోతున్నాం. పూర్వం ఆయుర్వేద గ్రంథాల్లో అయితే చక్కగా వాడేసుకోమని రాసేసారు, కానీ మీ బాడీ నేచర్ని బట్టి రియాక్ట్ అవడానికి అవకాశం ఉంది. అందుకు ఏ మెడిసిన్ అయినా సరే ట్రయల్గా వాడుకుంటే చాలా మంచిదండి. ఓకేనండి, నమస్కారం.